హలో. హాయ్ అండి. హాయ్ అండి. ఏంటి పిలుస్తున్నా పట్టించుకోవట్లేదు, ఏమైంది? అయ్యో! అలా ఏం లేదండి. నాకర్థమైంది. మీరు ఇంట్రోవర్ట్ కదా? మరీ అంత కాదు. కొంచెం కొంచెం. ఓహో! యాంబివర్ట్ అన్నమాట. యాంబివర్ట్ అంటే? అంటే సమ్‌టైమ్స్ ఇంట్రోవర్ట్, సమ్‌టైమ్ ఎక్స్‌ట్రోవర్ట్. అంతేలేండి. సరే, లెట్స్ బీ ఫ్రెండ్స్. ఏమైంది? మన ఫ్రెండ్‌షిప్ ఇప్పుడే స్టార్ట్ చేసాం గదా! లెఫ్ట్ హ్యాండ్‌తో షేక్ హ్యాండ్ అంటే కంటిన్యూ అయిద్దా? ఆహా! నేను అలాంటివేం నమ్మను. షేక్ హ్యాండ్ ఇవ్వు. ఈ మధురం ఎందాక సాగునో ఈ గమనం ఏ దారి చేరునో మధురము కదా మన కలయిక నీతో జతై సాగగా. ఎక్కడ మీరుండేది? ఇక్కడే దగ్గరే, వాకబుల్ డిస్టెన్సే. వాకబుల్ డిస్టెన్స్ అంటే డ్రాప్ చేయడానికి రావచ్చు గదా! బై వాక్ అయితే రావచ్చు. బై వాకేలెండి. అయితే ఓకే పద. ఏ కాలేజ్? షేల్ యూనివర్సిటీ ఫైనల్ ఇయర్ సీఎస్‌సి. మరి మీరు? మిడ్ కాలేజ్ త్రిబుల్ ఈ. అవునా? మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా మదర్ గవర్నమెంట్ టీచర్ అండ్ డాడీ చిన్నప్పుడే చనిపోయారు. అవునా? అయ్యో! సారీ. పర్లేదులే. మరి మీ డాడీ ఏం చేస్తారు? మా డ్యాడీ బ్యాంక్ ఎంప్లాయీ. మమ్మీ ఇంట్లోనే ఉంటది. అయితే నేను వెళ్తా. మా ఇల్లు వచ్చేసింది. ఇదిగో మా ఇల్లు. సరే మరి మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఎప్పుడంటే ఓ పని చేద్దాం. ప్రతి సండే కలుద్దాం. సరే ఓకే అయితే బాయ్. నంబర్ అడిగితే బాగుంటదే. రామ్, ఏంటి రామ్, ప్రతి సండే కలుద్దాం అన్నాం కదా, నెంబర్ తీసుకోవా? అయ్యో! మర్చిపోయా. నెంబర్ ఇవ్వా? హాయ్ రామ్, ఎలా ఉన్నావు? నాకేంటి మధు సూపర్ ఉన్నా. నువ్వెలా ఉన్నావు? ఏం బాలేను. ఏ మధు ఏమైంది? ఏముంది, లాస్ట్ సండే కలిసా నిన్ను. మళ్ళీ నిన్ను కలవడానికి సండే ఎప్పుడైద్దా అని వెయిట్ చేసి చేసి ఓపిక అయిపోయింది. మాటలు బాగానే నేర్చావు. సర్లే, వీడు నా ఫ్రెండ్ హన్ను. హాయ్ హన్ను. హాయ్ మధు. ఏంటి రామ్, చిన్నప్పటి నుంచి ఇంతేనా? సైలెంట్ గా డీసెంట్ గానే ఉంటాడా? చిన్నప్పటి నుంచి ఇంతే, నానుకున్న వాళ్ళతోనే మాట్లాడతాడు. అదేలే, నాకు ఫస్టే అర్థమైంది. అదే నాకు అర్థం కాల. నాతో వాళ్ళ అమ్మనంత తప్పితే ఎవరితో మాట్లాడు, ఈ అమ్మాయితో మాట్లాడదు. అదేంటో నీతో మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మీరేం చేస్తుంటారు? నాకు ఫిలిం చేయాలని ఇంట్రెస్ట్. నెక్స్ట్ వీక్ స్టోరీ తీసుకొని హైదరాబాద్ వెళ్ళాలి. ప్రొడ్యూస్ గారు రమ్మన్నారు. అవునా? ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు అనుకుంది కన్ఫర్మ్ గా అయిపోయింది. ప్రొడ్యూసర్ ఓకే చెప్పారు. థ్యాంక్ యూ. మమ్మీ కాల్ చేస్తుంది, నేను వెళ్ళాలి. సరే రామ్, నేను వెళ్తా. సరే మధు, నెక్స్ట్ సండే గుడిలోకి వెళుదాం. టెంపుల్లోనా? నెక్స్ట్ టైం నీడి బర్త్డే. ప్రతి బర్త్డేకి గుడికి వెళ్ళటం అలవాటు. సరే రామ్, నెక్స్ట్ సండే గుళ్ళో కలుద్దాం. బాయ్ రామ్. ఇంకా రావట్లేదేంటి? సరే ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. హలో మధు, ఎక్కడున్నావు? రామ్, ఇక్కడే ఉన్నా, వచ్చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, మీ స్టైల్ కూడా బాగుంది.
అయ్యో మర్చిపోయా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మధు. సుఖంగా ఉండు. పదండి మేడం. ఇదిగో నీ షర్ట్ గిఫ్ట్. నాకా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. సరే మరి జాగ్రత్త. బాయ్. సరే బాయ్. నాకు తెలుసు మధు, నేనంటే నీకు ఇష్టమని. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం మధు. నీ బర్త్డేకి నేను ప్రపోజ్ చేసి నేను సర్ప్రైజ్ చేస్తాను మధు. ఏ మధు, చెప్పు. నెక్స్ట్ వీక్ నీ బర్త్డే కదా, నీకు ఒక విషయం చెప్పు. ఏంటో అది. చెప్తానే. సరే సరే. రే రామ్, ప్రొడ్యూసర్ నా స్క్రిప్ట్ ఓకే చేసిండ్రా. ఇక నీ డైరెక్టర్ అయిపోయినట్టే. థ్యాంక్స్ రా. అవును, ఎక్కడికి రా? చేతిలో ఆ ఫ్లేవర్ ఏంది? మధు బర్త్డే కదా ఇవాళ. మధు దగ్గరికా? పదరా, నేను వస్తాను. డైరెక్ట్ అని తెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. పద పద, ఎక్కు. అరే మధు బర్త్డే కదరా, కేక్ తీసుకున్నావా? అవునా, నువ్వు పదరా, నేను తీసుకొస్తాను. సరే, జాగ్రత్త. మధురం కడదాక సాగలే ఈ గమనం తీరాన్ని చేరలే. కదా మన పరిచయం నీకోసమే సాగగా ఆయువంతా విరవ్వగా మది సాగుతుంది నిన్ను చేరగా. మధురం నీతోటి నిమిషం
మధురం నీతోటి సమయం నీ పరిచయం నాలో కొత్త రాముని చూపించింది. నేను నా జీవితంలో మర్చిపోలేను. నీ పరిచయం ఒక మధురమైన పరిచయం, ఒక మరవలేని పరిచయం. నేను మీ అందరికీ చెప్పాలనుకున్నది ఒకటి. పేరెంట్స్ అయినా, లవ్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, ఎవరైనా మీరు ఏమైనా విషయం వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళి చెప్పండి. ఈ పంతాలు పట్టింపులు అన్నీ పక్కన పెట్టేయండి. తర్వాత చెప్దామని మీరున్నా వినడానికి వాళ్ళు ఉండకపోవచ్చు. నేను మీ రోహిత్ కుమార్ జైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.